ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో మరి కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. అయితే ఈ సందర్భంగా వారంతా జై వర్మ అని నినాదాలు చేయగా దీంతో ఇరు వర్గాల మధ్య జై జనసేన అంటూ జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన నాయకులు కూడా నినాదాలు చేశారు. ఈ వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాద వాతావరణం నెలకొనగా గందరగోళం ఏర్పడింది. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేయగా జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. జై వర్మ, జై జై వర్మ అంటూ టీడీపీ జెండాలతో నినాదాలు చేయడం జరిగింది. జనసేన నాయకులు కూటమి ధర్మం మరిచారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన నాయకులు కూడా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు నాగబాబు గారు పర్యటన అయితే సాగుతుంది. నిన్న ఈరోజు కూడా మొత్తం ప్రారంభోత్సవాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఏదైతే ఉందో నిన్నైతే మాత్రం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణం, అదేవిధంగా ఈరోజు పిఠాపురం రూరల్, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా సీసీ రోడ్లు, బీసీ రోడ్లు కూడా ప్రారంభోత్సవాలు అయితే ఎమ్మెల్సీ నాగబాబు గారు చేతుల మీదుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఈరోజు మొదటిగానే పిఠాపురం రూరల్ అయిన కోమార్పురం గ్రామంలో అయితే మాత్రం మొత్తం నాగబాబు గారు మీటింగ్ అయితే మాత్రం వర్మ నిరసన శాఖ తగిలిందని చెప్పొచ్చు. టీడీపీ మద్దతుదారులు, వర్మ మద్దతుదారులు జై వర్మ, జై జై వర్మ అంటూ నినాదాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏదైతే ఉందో కూటమి ధర్మాన్ని అయితే మాత్రం మరిచారు జనసేన నాయకులు అని చెప్పేసి వర్మ మద్దతుదారులు అయితే మాత్రం నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభోత్సవాల మధ్య అయితే మాత్రం చిన్న నిరసన తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం నిన్నటి నుంచి కూడా ఓ పక్క ప్రారంభోత్సవాలు జరుగుతుంటే మరో పక్క నాగబాబు, మరో పక్క అయితే మాత్రం టీడీపీ మద్దతుదారులు మొత్తం కూడా జనసేన పార్టీ మీద నిరసన అయితే తెలుగుదేశం జెండాలతో నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. నిన్న మనం చూసాం. నిన్న 2-3 చోట్ల కూడా మొత్తం పిఠాపురం, గొల్లప్రోలో కూడా నిరసన అయితే మాత్రం తెలిపారు. ఏదైతే ఉందో వర్మకి ద్రోహం చేశారు అని చెప్పేసి వర్మ మద్దతుదారులందరూ కూడా మొత్తం ఎమ్మెల్సీ నాగబాబు గారి ప్రారంభోత్సవాల్లో తమ యొక్క నిరసన అయితే మాత్రం జెండాలు పట్టుకుని తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా మొత్తం నాగబాబు గారు ప్రారంభోత్సవాలు తొలుతగా కోమార్పురం గ్రామంలో ప్రారంభమైన మొదట్లోనే మొత్తం కూడా జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరోపక్క టీడీపీ జెండాలతో టీడీపీ నాయకులందరూ కూడా నిరసన తెలుపుతూ జై వర్మ, జై జై వర్మ అంటూ కూడా నిరసన తెలిపారు. మరోపక్క జనసేన నాయకులు కూడా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ మరోపక్క వారు కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడికి ఈ పరిస్థితిని ముందే గమనించిన పోలీసులు ఎక్కడికక్కడికి మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చిన్నజగ్గేపేటలో మరి కొద్దిసేపులో సీసీ రోడ్లు నాగబాబు గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. మొత్తం మరి ఒక 10-15 నిమిషాల్లో ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు నాగబాబు గారు ఇదే సీసీ రోడ్లు ఏదైతే ఉందో పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎంజీఎన్ఆర్జీసీ నిధులతో మొత్తం కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది. శంకుస్థాపన అనంతరం 3 నెలలకు కూడా మొత్తం కూడా సీసీ రోడ్లు, బీసీ రోడ్లు కూడా మొత్తం గ్రామాలన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా శాసనమండలి సభ్యులు నాగబాబు గారు అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా మొత్తం పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నిన్న కూడా అనేక ప్రారంభోత్సవాలు అవి జరిగాయి. ఈ రోజు కూడా భారీ ఎత్తున రోడ్లు మొత్తం 9 గ్రామాలు సీసీ రోడ్లు అయితే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పక్క టీడీపీ నిరసనతో మొత్తం కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ బిందుమాధు ముందస్తుగానే స్పెషల్ బెటాలియన్స్, పోలీసు స్పెషల్ దళాలను ముందుగానే ప్రతి చోట ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కోమార్పురం గ్రామంలో ఆల్రెడీ ఈరోజు తొలుత ప్రారంభోత్సవం చేస్తుండగా కూడా నిరసన సగ అయితే వర్మ అనుచరులు అయితే మాత్రం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఓ పక్క టీడీపీ, మరో పక్క జనసేన ఎక్కడికక్కడికే నిరసన
నిరసనలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఓ పక్క వర్మ మద్దతుదారులు అందరూ కూడా జనసేన పార్టీ నాయకులు కూటమి ధర్మాన్ని మరిచారు అని చెప్పి నినాదాలు చేస్తూ నిరసనలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి కొద్దిసేపులో ఇదే ప్రదేశం చిన్న జగ్గిపేట గ్రామంలో ఇదే సీసీ రోడ్డును అయితే మాత్రం శాసనమండలి సభ్యులు కొనిదల నాగబాబు గారు ప్రారంభించున్నారు. ఇప్పటికే కూడా మొత్తం జనసేన కార్యకర్తలందరూ ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా పోలీసులు కూడా ఇక్కడ ఏమైనా గలాటాలు జరిగే అవకాశం ఉన్నదన్నట్టుగా ఉండేటట్టు ఉందని చెప్పేసి ముందస్తుగా స్పెషల్ బెటాలియన్స్ మాత్రం ఇక్కడ గొల్లప్రోలు పిఎస్ నుంచి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కూడా ప్రోగ్రాం నిన్నటి నుంచి కూడా టీడీపీ జనసేన అయితే మాత్రం కొంత నిరసనలు అయితే మాత్రం చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా జనసేన నాయకులు మీరు తెలుసుకోవాల్సింది మీ పార్టీ అధిష్టానంతో తెలుసుకోవాలి, కానీ ఇటు పార్టీతో మీరు నిరసనలు కరెక్ట్ కాదు జనసేనతో అని చెప్పేసి మరో పక్క నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ధర్మాన్ని పాటించకుండా జనసేన వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి కూటమి నాయకులందరినీ కూడా ఈ ప్రారంభోత్సవాలకి పిలవాలి కదని చెప్పేసి పిలవకుండా మీరు ప్రారంభోత్సవాలు ఏ విధంగా చేస్తారని చెప్పి టీడీపీ శ్రేణులు మొత్తం కూడా జనసేన వర్మ మద్దతుదారులందరూ కూడా మొత్తం జనసేన కూడా దాని కౌంటర్ గా కూడా ఏదైతే ఉందో ప్రస్తుతానికి జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అయితే మీరు ఏమైనా ఉంటే మీ ఇంటర్నల్ రాజకీయాలు ఏమైనా ఉంటే మీ పార్టీ అధినాయకుడు అధిష్టానం మీద తెలుసుకోవాలి. ఇలాగా రోడ్ల మీద వచ్చి జనసేన పార్టీ మీద నిరసనలు తెలపడం సరికాదని చెప్పేసి జనసేన నాయకులు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా శాసనమండలి సభ్యులు నాగబాబు గారు ప్రారంభోత్సవాలు 2 రోజులుగా కూడా టీడీపీ నుంచి అయితే మాత్రం నిరసన సాగా ఎదురైందని చెప్పొచ్చు. జనిమా. Yes, right. Thanks for the updates, Kameshwara.